సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు వారి పదవులకు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత కొన్ని పదవులకు వైకాపా నాయకులు రాజీనామా చేస్తూ వస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు మాత్రం ఆ పదవిలో కొనసాగుతున్నారు. దీని మీద కొన్ని ఆర్టికల్స్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి ఏంటంటే మిగతా అధికారులకి ధర్మారెడ్డికి మనం వేరేగా విశ్లేషణ చేసుకోవాలి. సహజంగా ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడు ఎవరైతే నామినేటెడ్ పోస్టులో ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. లేదు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేదా కొంతమంది లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధర్మారెడ్డి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా మాత్రం అలానే కంటిన్యూ కావాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటి, ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అసలు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి, శ్రీవాణి ట్రస్ట్ అనేది ఉంది, దానికి జమ అవుతున్నటువంటి అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేశారు ఆయన. ఎవరైతే డిపాజిట్ చేశారో దానికి సంబంధించి ఆ డిపాజిట్స్ మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి జమ కాలేదు అనేది, దారి మళ్ళుతున్నాయి అనేది ఆయన మీద ఆరోపణ. దాని మీద విచారణ చేయాలని చెప్పి అనేక మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంస్థలు డిమాండ్ చేశారు. అనేక సందర్భాల్లో చేశారు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు గత ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే ధర్మారెడ్డి మనకు ఢిల్లీ సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చాడు. ఆయన ఏం ఐఏఎస్ కాదు, కేవలం రక్షణ శాఖలో ఒక ఎస్టేట్ ఆఫీసర్ ఆయన. అయినప్పటికీ ఆయన తీసుకొచ్చి ఈవోగా పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అంటే ఐఏఎస్ ఉంటారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఐఏఎస్ కాకపోయినప్పటికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళు 3 years మించి ఉండడానికి లేదు. 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశారు రక్షణ శాఖకి. ఎందుకు రాశారు? రక్షణ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ కాబట్టి ఇతను. జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసినటువంటి కొన్ని రోజుల్లో వ్యవధిలోనే అనుమతిస్తూ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రక్షణ శాఖ. సో దాంతో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు ఆయన ఈవోగా. ఈ నెల ఎండింగ్కి ఆయన పదవి విరమణ. అయినప్పటికీ ఆయన మీద విచారణ చేయాలి కాబట్టి ఆయన రిలీవ్ చేయొద్దని చెప్పి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక ఆర్డర్ చేసింది. కారణం ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి నగలు కానీ, నగలతో పాటు డైమండ్ ఆభరణాలు కానీ ఇవన్నీ లెక్క తేలట్లేదు. ప్లస్ శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించినటువంటి కుంభకోణం కూడా జరిగింది. అక్కడ కాంట్రాక్టర్స్ కొన్ని ఇచ్చారు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వితౌట్ టెండర్ నామినేషన్ పద్ధతిని ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి మీద విచారణ చేయాలి కాబట్టి అతన్ని రిలీవ్ చేయకూడదు, అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలనేది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తే అఫీషియల్గా సిఎస్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆర్డర్స్. దాని మీద ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నాడు ధర్మారెడ్డి, ఎలాగైనా సరే రిలీవ్ అయ్యి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. కానీ ఆయన లాబింగ్కి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం తట్టుకోగలదా తట్టుకోలేదా అనేది కూడా ఒక చర్చ. అంటే ఏ స్థాయిలో ఆయన లాబింగ్ చేస్తారనే దానికి గతంలో ఒక జడ్జి దగ్గరికి ఒక డైమండ్ వాచ్ తీసుకొని వెళ్తే ఆ జడ్జి ఈయన్ని తిరస్కరించి పంపించాడు అనేది కూడా అప్పట్లో ఇతని మీద వచ్చినటువంటి ఒక పెద్ద న్యూస్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి జడ్జెస్ని, వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తల్ని, వాణిజ్యవేత్తల్ని, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని వీళ్ళందరినీ లైజనింగ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలనో అది చేసేటువంటి ఒక పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి అనేది. ఆ పదం ఎందుకు ఉపయోగించుకున్నారంటే బ్రోకర్ అనే పదం అది ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓకే, ధర్మారెడ్డి గురించి మీరే లైజనింగ్ ఆఫీసర్ అనొద్దు, బ్రోకరే అనండి ఆయన్ని. అందుకే ఆ పదం ఉపయోగిస్తున్నా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆయన అన్ని అరాచకాలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ఈవోగా ధర్మారెడ్డి అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు. దానికి కారణం ఏంటంటే
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేయూగా తీసుకొచ్చాడు ఇదే ధర్మారెడ్డిని. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర సర్వీసులకు వెళ్ళారు. ఆ రోజున ధర్మారెడ్డి జేయూగా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు 3 కొండలే అని చెప్పి జీవో ఇచ్చి సర్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ధర్మారెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మళ్ళా తీసుకొచ్చి ఈవోగా చేశారు. ఇప్పుడు అంతకుముందు జేయూగా చేస్తే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈవోగా చేశారు. ఈవోగా చేసి ఇప్పుడు ఉన్నారు. దాదాపుగా 9 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏలాడు ధర్మారెడ్డి. ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలు మరి ఎప్పుడు జరగలేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. హిందూ సంస్థలు కానీ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. లాస్ట్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులు టికెట్ల వెనక జెరూసలం ప్రచారాన్ని కూడా ఆయన చేయించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇన్ని ఆరోపణల మీద విచారణ జరగాలి కాబట్టి ఆయన్ని రిలీవ్ చేయకుండా ఉంచండి, ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయండి విదేశాలకు వెళ్లకుండా అనేది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం సూచించింది. ఆ సూచన మేరకు ఆయన కంటిన్యూ అవుతున్నారు. వాస్తవంగా చాలామంది దీర్ఘకాలిక లీవులు పెట్టి వెళ్తున్నారు. ఈయన కూడా ప్రయత్నం చేశారు, బట్ ప్రయత్నం చేసినప్పటికీ ఈయన అనుమతి ఇవ్వలేదు. ప్లస్ ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు కాబట్టి రిటైర్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడే తిరుమల శ్రీవారి సన్నిధిలో కావాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇంకోటి ఏంటంటే ఆర్జిత సేవలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ వీటిలో కూడా పెద్ద కుంభకోణం ఉందని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా సామాన్యమైనటువంటి భక్తులకి అక్కడ ఈయన హయాంలో లేకుండా చేశారు దర్శనం. ఇంతకుముందు మెట్లు మార్గంలో వెళ్ళేటువంటి భక్తులకి ఉచిత దర్శనం ఉండేది, ట్యాగ్ వేసి టైం బౌండ్ పెట్టి ఇచ్చేవాళ్ళు. అది తీసేసి అన్ని దర్శనాలకు 300 పెట్టారు, ప్రతి దర్శనం 300. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు ఈయన ఇద్దరు కలిసి వేలం పాటలాగా ఆర్జిత సేవల్ని పెంచేయండి, 5,000 పెంచేయండి, 10,000 పెంచేయండి అని చెప్పి ఆ వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది సోషల్ మీడియాలో. సో ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ధర్మారెడ్డి వెళ్ళడానికి కూడా ఆయన మీద విచారణ చేసి జైలు పంపించాలనేది ఒక అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అంతకుముందు రమణ దీక్షితులు ఉన్నారు, ఆయనేమో చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పి, క్షుద్ర పూజలు చేశారని చెప్పి అక్కడ రకరకాల ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలిచి చంద్రబాబు నాయుడిని నానా రకాలుగా భ్రష్టు పట్టించారు అప్పట్లో. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు రమణ దీక్షితులు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసు పెట్టించారు రమణ దీక్షితుల మీద. కాబట్టి కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ధర్మారెడ్డి కూడా ఇప్పుడు తిరుమల వెంకన్న స్వామికి అధర్మం చేస్తే ఆయనైతే ఒప్పుకోడు కదా, కలియుగ దైవం కదా. ఇప్పుడు ధర్మారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే శిక్ష పడిందో ధర్మారెడ్డికి కూడా శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడటానికి ఇప్పుడు ఆయన్ని రిలీవ్ చేయొద్దని చెప్పి కొత్త ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కాబట్టి ఆ విచారణకు ఆదేశిస్తారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్ని శాఖలకు సంబంధించి యాక్టివిటీస్ మొదలవుతాయి. కాబట్టి ఆ మొదలైన వెంటనే ఆయన మీద విచారణకి ఆదేశించే అవకాశం ఉంది. ఆయన్ని ఖచ్చితంగా జైలు పంపించడం అవకాశం కూడా లేకపోలేదని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.